హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీ పింకీ టాక్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపించేస్తా. ముందుగా పాలవెల్లిని మంచిగా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని, ఇప్పుడు ఫ్రూట్స్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని దారంతో ఫ్రూట్స్ని కట్టుకొని పాలవెల్లి కట్టుకోవాలి. నేను ఇప్పుడు గ్రేప్ కట్టడం మర్చిపోయాను, సో అందుకే గ్రేప్స్ ముందుంటేనే బాగుంటుందని అవి తీసి బ్యాక్ సైడ్ కట్టి ముందు గ్రేప్స్ కడుతున్నాను. ఎందుకంటే గ్రేప్స్ షార్ట్గా ఉంటే పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అలా టై చేసుకున్నా. ఈలోపు అమ్మ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంది, నేను ఈలోపు పూజ దగ్గర డెకరేషన్ చేస్తూ ఉన్నా. ఇంకా ఫ్రూట్స్ కట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు పందిరి మీదకి మంచిగా పచ్చని పత్రిని వేసుకుందాం. ఈసారి అంతా ఫ్రెష్గా ఉన్నాయి లీవ్స్. అమ్మ చుట్టుపక్కల వెళ్ళి మంచి 21 పత్రి ఆకుల్ని సేకరించింది. లాస్ట్ టైం అయితే కొన్న పత్రిని వేసాం, అసలు లీవ్స్ అన్నీ వాడిపోయి ఎండిపోయి ఉన్నాయి. ఈసారి అప్పుడు ఏం తెలియని కూడా తెలియదు, అందులో ఓన్లీ మామిడి ఆకులు మాత్రమే తెలుసు కొన్న పత్రిలో. ఈసారి అలా కాదని ఇంటి చుట్టుపక్కల ఉన్న వెళ్ళి 21 రకాల పత్రిని సేకరించి తీసుకొచ్చారమ్మ. ఇంకా పందిరిని ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాం. అయిపోవచ్చింది, లాస్ట్లో ఉంది ఇంకా డెకరేషన్. అమ్మ నైవేద్యాలు కూడా అయిపోతుంది. ఇంకా ఫ్రూట్స్ కట్టడం పత్రి వేయడం అయిపోయింది. ఇంకా పూజ మొదలు పెట్టుకోవాలి. పీటను రెడీ చేసుకోవాలి కదా ముందుగా. దానికి పసుపు కుంకుమ పిండి వేసి ముగ్గు వేసేసాను. నెక్స్ట్ పీటను కూడా రెడీ చేసేసుకున్నా. పాలవెల్లి కట్టడం అయిపోయిన తర్వాత అమ్మ అక్షింతలు కలుపు అని చెప్పారు. సో అక్షింతలు కలుపుదాం, పూజకి కావాలి కదా. ఎలాగో అక్షింతలు మనం ఓన్లీ ఆవు నెయ్యి పసుపు వేసుకొని కలుపుకోవాలి. అక్షింతలు కలుపుకోవడం అయిపోయింది. ఇంకా అమ్మ పూజ స్టార్ట్ చేద్దాం, పూజ సామాన్లన్నీ దగ్గర ఉంచు అంటే ఇంకా పూలు పళ్ళు గరిక అవన్నీ దగ్గర పెట్టేశాను. ఆ తర్వాత గౌరీదేవిని చేసుకున్నాను. గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టేసుకున్నా. నెక్స్ట్ పూజ స్టార్ట్ అయిపోయింది. ఈలోపే అమ్మ స్తోత్రం చదువుతూ ఉంటే నేను పూలు అక్షంతలు వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ పూజ సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయిపోయింది. నైవేద్యాలు ఏమేమి చేసుకున్నామో చూపించేస్తారండి. పులిహార, చలిమిడి వడపప్పు, పచ్చుండ్రాళ్ళు, తీపుండ్రాళ్ళు, గారెలు, రవ్వుండ్రాళ్ళు, పాల తాలికలు, ఇంకా పానకం చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ స్పెషల్ అరిటాకు భోజనం, పులిహార, ఉండ్రాళ్ళు, పాల తాలికలు, గారెలు, వైట్ రైస్, పొటాటో ఫ్రై, పప్పు, వడియాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.